ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈరోజు ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోనే ఒక్క గొప్ప పిల్లల మర్రిగా పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మర్రిని ఈ పర్యాటకులు వచ్చి చూడడం జరిగింది. ఈరోజు 108 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనడం జరిగింది. 25 రోజులు ఇక్కడ అన్ని రకాలుగా రక్షణ కల్పించి అన్ని ఏర్పాట్లను మన టూరిజం డిపార్ట్మెంట్ చేయడం ద్వారా ఈరోజు ప్రపంచానికే హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన కేంద్రంగా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు రక్షణ కల్పిస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటించవచ్చు. ఈ రాష్ట్రంలో పర్యాటకులు చూడడానికి అద్భుతమైన కట్టడాలతో పాటు ప్రకృతి సౌందర్యం ఉంది అని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని అద్భుతంగా నిర్వహించిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. 1947 15 ఆగస్టు నాడు స్వతంత్రం వస్తే 15 ఆగస్టు 2047 నాటికి 100 సంవత్సరాలు మనము ఈ స్వేచ్ఛను ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. కాబట్టి 100 సంవత్సరాల స్వతంత్రాన్ని నిర్వహించుకోబోతున్న మనము ఒక గొప్ప లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈనాడు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం. అందుకే 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది, లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది. మరి భారతదేశం ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి, అగ్రభాగాన నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు పరిశ్రమల కోసం, వ్యాపార సంస్థల కోసం, విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈరోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అదేవిధంగా హెల్త్ పాలసీ, ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. ఈ పాలసీలన్నిటిని కలిపితే తెలంగాణ రైజింగ్ 2047 తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగా రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి అదేవిధంగా 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో 5% మనం అందిస్తున్నాం. రేపు భవిష్యత్తులో 2047 నాటికి 10% జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ముఖ్యంగా యువ మిత్రులారా, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఈ సమాజంలో ఉన్న IAS IPSలకు అందరికీ, వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో, ఏ లక్ష్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆదర్శమైన రాజకీయాలకు, ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాదు నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే